నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. బ్లడ్ డొనేట్ చేసిన టీడీపీ కార్యకర్తలు. సత్యసాయి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ పరిటాల. గోనుగుండ్ల వర్గీయులను అడ్డుకున్న శ్రీరామ్ అనుచరులు. హైదరాబాద్లో మాల మహానాడు నేతల ఆందోళన. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. ఇందిరా పార్కు దగ్గర జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన. పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలంటూ డిమాండ్. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన. గ్రామాలకు మంచినీటి సరఫరా ట్యాంకర్ల అందజేత. అన్నమయ్య జిల్లా కలెక్టర్పై సస్పెన్షన్ వేటు. గిరీషాపై ఈసీ ఆగ్రహం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటా ఉన్నారు. ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని చూపించినటువంటి వ్యక్తి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ రోజు తెలుగు నాటక రంగాల్లో ఆయనకున్నటువంటి మక్కువతో ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించి అందరి మన్ననలు పొంది అనేక విభిన్న పాత్రలు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ నివాళి అర్పించారు. ఉండవల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలువైపులా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్దేనని, బీసీల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏలూరులో వడ్డేటి చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో కానీ, ఇక్కడ ఫైర్ ఆఫీస్ సెంటర్లో కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు 600 రోజులుగా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తిలక్ పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర 600వ రోజు చేరుకుంటాం. ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాడి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా
మరి ఈ దశకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులను పరిటాల వర్గీయులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూలమాలలు వేయడానికి వీల్లేదని చెప్పడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలు మారే చరిత్ర తమది కాదని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన రాజకీయంగా తనను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ కోసం అనుక్షణం సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు ఆయన. ఆరూరి పార్టీ మారుతున్నాడు అనే ప్రచారం జరుగుతున్న పరిస్థితి పైన ఈ ప్రెస్ నోట్ పంపడం జరుగుతుంది. మరి ఆరూరి ఎప్పుడు కేసీఆర్ మనిషే. మరి పార్టీలు మారే సంస్కృతి మాకు లేదు. కొంతమంది గిట్టని హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్తో కలిసి కమిషనర్ రొనాల్డ్ రోజ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కాలనీల్లోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్కు ఎమ్మెల్యే కౌసర్ వివరించారు. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి కేసు వారెంట్ కావడంతో 3 కానిస్టేబుల్స్ నిందితుడి నుంచి డబ్బు తీసుకున్నారని, వారెంట్ పేరున వేధిస్తున్నారని అతడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ మాల మహానాడు నిరసన తెలిపింది. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారా లేదా? మీరు నిలబెట్టుకోండి. ఈ రాజకీయాలలో అద్దకి లాంటి యువతరాన్ని, అద్దకి లాంటి నమ్మకస్తుల్ని ఈరోజు మమ్మ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే రాజకీయాల మీద కూడా గౌరవం పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దయచేసి ఇప్పటికైనా ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో దళితుల ఔన్నత్యాన్ని, దళితుల యొక్క ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారు? ముఖ్యంగా అద్దకి దాకా అడ్డుకుంటున్న శక్తులలో వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పే సందర్భంగా మేము అడుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దయాకరణకు ఎటువంటి సంబంధం లేదు. దయాకరణ స్పష్టంగా చెప్పిండు మీకు కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో రాష్ట్ర స్థాయి సంస్థలు మౌలిక వసతులకు కూడా నోచుకోలేకపోతున్నాయి. ఏపీలోని యునాని రీసెర్చ్ సెంటర్ సమస్యల సుడిగుండంలో ఉంది. సొంత భవనాలు లేక అద్దెకు రేకుల షెడ్ల కింద అరాకొరా వసతులతో రోగులకు వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. కర్నూలు యునాని రీసెర్చ్ సెంటర్ పరిస్థితులపై స్వతంత్ర అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కర్నూలులో ప్రతిష్టాత్మక సంస్థలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్ ఆధ్వర్యంలోని యునాని రీసెర్చ్ సెంటర్ ఒకటి. యునాని రీసెర్చ్ సెంటర్ కు పక్క భవనాల నిర్మాణం కోసం 2022లో నగర్ శివార్లో 2 ఎకరాల భూమిని ఎంపిక చేసిన నేటికి ఆ భూమిని అప్పగించకపోవడంతో ప్రస్తుత రీసెర్చ్ సెంటర్ సమస్యల సుడిగుండంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాట్లో అధికార ప్రతిపక్ష పార్టీలు చొరవ చూపించలేకపోయాయి. విభజన అనంతరం తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల పనితీరుతో పోలిస్తే ఏపీలోని ఆ సంస్థల పనితీరు దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో కర్నూలులో రాష్ట్ర స్థాయి యునాని రీసెర్చ్ సెంటర్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బైఫర్కేషన్ అయిన తర్వాత దాదాపు పుష్కరం కింద కర్నూలు జిల్లాకు ఒకప్పటి రాజధాని, గేట్వే ఆఫ్ రాయలసీమ, మరి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా యునాని రీసెర్చ్ సెంటర్ కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ సంస్థను
నిర్మించుకోవడానికి కనీసం 2 ఎకరాల స్థలం కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది ఎందుకు జరుగుతుందో, మరి ఏ విధమైన స్టాండ్ ఈ ప్రభుత్వం తీసుకుందో మాకు అర్థం కాని ప్రశ్న. వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, అక్కడ కనీసం 2 ఎకరాలు మాకు కేటాయించి ఈ సంస్థను ఇక్కడ అభివృద్ధి చేయడానికి, కర్నూలు జిల్లా ప్రజలకు, కర్నూలుకు ఒక ఆస్తి వంటి ఈ సంస్థను మరి ముందుకు తీసుకుపోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కర్నూలులో యునాని రీసెర్చ్ సెంటర్ 1986లో స్థాపించారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో 2000 సంవత్సరంలో రీసెర్చ్ సెంటర్ కు హైదరాబాద్ కు తరలించారు. అప్పట్లో సెంటర్ ను హైదరాబాద్ కు తరలించటాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నేతలు ఆందోళన చేపట్టగా 2010లో కర్నూలు యునాని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఒక చిన్న గదిలో తిరిగి ప్రారంభించారు. 2010లో ఒక చిన్న గదిలో ప్రారంభమైన యునాని రీసెర్చ్ సెంటర్ ప్రస్తుతం అదే కాలేజ్ ఆవరణలోని రేకుల షెడ్ల కింద కొన్ని గదులు నిర్మించుకొని కాలేజ్ కి నెలకు 17,000 చొప్పున ఆయుష్ డిపార్ట్మెంట్ అద్దె చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ సెంటర్లోనే జనరల్ ఓపీడీ, జెరియాట్రిక్ ఓపీడీ, రీసెర్చ్ ఓపీడీ, పీటీఏ ఓపీడీ, ట్రైబల్ సబ్ ప్లాన్ మొబైల్ ఓపీడీ, యునాని ఫార్మసీ మందుల పంపిణీ, ఆరోగ్య శిబిరాలు, ఐసీయూ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ యునాని కాలేజీకి సంబంధించిన కాంపౌండ్లో రీసెర్చ్ క్లినికల్ యూనిట్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక మంచి యునాని ప్రాచీన వైద్యానికి సంబంధించినటువంటి ప్రజలలో విశ్వాసం పొందినటువంటి వైద్యం సంబంధించినటువంటి యూనిట్ ఇది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రం విభజన జరిగినప్పుడు 2014 విభజన జరిగినప్పుడు మన తోటి రాష్ట్రమైన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఇదే రీసెర్చ్ యూనిట్ ఈరోజు వాళ్ళు 27 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక మంచి అభివృద్ధి పథకంలో ఆ రీసెర్చ్ సెంటర్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే, మన పాలకుల నిర్లక్ష్యం అనుకోవాలి. రాష్ట్ర స్థాయి యునాని రీసెర్చ్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే భవన నిర్మాణాలతో పాటు 75 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేయాలి. తెలంగాణలో 27 ఎకరాల విస్తీర్ణంలో యునాని రీసెర్చ్ సెంటర్ నిర్మించడంతో అక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలులోని యునాని రీసెర్చ్ సెంటర్ మాత్రం రేకుల షెడ్ల కింద నిర్మించిన గదుల్లో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. 2022లో కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ నగర శివార్లో జగన్నాథ్ గట్టు వద్ద సర్వే నంబర్ 332లో 2 ఎకరాల భూమిని ఎంపిక చేయించారు. ఈ స్థలాన్ని నేటి వరకు అధికారికంగా యునాని రీసెర్చ్ సెంటర్ కు అప్పగించలేదు. ప్రస్తుతం భవనాల కొరత కారణంగా ఈ సెంటర్లో కేవలం 10 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రీసెర్చ్ సెంటర్లో రోగులకు వైద్య సేవలు అందించాలంటే 75 మంది పనిచేయాల్సి ఉంది. భవనాల కొరత కారణంగా సిబ్బంది నియామకం చేపట్టలేదు. రీసెర్చ్ సెంటర్ కు కనీసం ల్యాబ్ సౌకర్యం లేదు. ఇక్కడికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షించే ఆ నివేదికల ఆధారంగా వైద్యులు రోగులకు సేవలు అందజేస్తున్నారు. కర్నూలు నుంచి టీడీపీ, వైసీపీ, బీజేపీకి చెందిన ఎందరో ప్రజాప్రతినిధులు ఉన్నా ఏనాడు ఈ సెంటర్ కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని రీసెర్చ్ సంస్థకు అప్పగించటంతో పాటు పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేపట్టేలా చొరవ చూపించకపోవటంతో రాష్ట్ర స్థాయి యునాని రీసెర్చ్ సెంటర్ రేకుల షెడ్లకే పరిమితమైపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 2 ఎమ్మెల్సీలు, జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చొరవ తీసుకుని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తే 2 ఎకరాల స్థలంలో పక్క భవనాల్లో పూర్తి స్థాయిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలో పరిశీలిస్తే మాత్రం తెలంగాణకు, ఆంధ్రకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసాలు కనబడుతున్నాయి. యునాని రీసెర్చ్ సెంటర్ ఈ విషయాన్ని పరిశీలిస్తే మాత్రం తెలంగాణలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 27 ఎకరాల విస్తీర్ణంలో ఒక యునాని రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తుండగా, అదే ఆంధ్రప్రదేశ్లో మాత్రం యునాని రీసెర్చ్ సెంటర్ను ఒక అరకొర వసతుల మధ్య అద్దె
రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యునానీ రీసెర్చ్ సెంటర్కు ఎంపిక చేసిన 2 ఎకరాల భూమిని కేటాయించి ఇక్కడ కూడా పూర్తి స్థాయి 2 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మించి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు మైనార్టీ నేతలు ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషాపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో నకిలీ ఓటర్లు కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశించింది. అప్పటి తిరుపతి ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. నకిలీ ఓటర్లు, ఓటర్ కార్డుల జారీకి ఆర్ఓ లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి తిరుపతి ఆర్ఓ, ఏఆర్ఓ, బీఆర్ఓపై చర్యలకు ఈసీ ఆదేశించింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్. కృష్ణా జిల్లా పామరులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అన్ని వర్గాల్లో అంబేద్కర్కు సముచిత స్థానం ఉందని, ఆయన్ను స్మరించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అద్భుతమైన కళాఖండం ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బౌద్ధులు, బుద్ధిస్టులు, మానవతావాదులు అందరూ రేపటి నుండి వేలాదిగా లక్షలాదిగా పర్యటించే కేంద్రంగా తయారవుతుంది. ఈ కేంద్రంలో తమను చెప్పాను, మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, 10,000 పుస్తకాలతో అంబేద్కర్ గారి చరిత్రని, మహాత్మా జ్యోతిరావు పూలే, బుద్ధుడు అని మహోన్నతమైన వ్యక్తుల యొక్క పుస్తకాలు 10,000 పుస్తకాలతో లైబ్రరీ, బుద్ధిస్టులు ధ్యానం చేసినందుకు సెపరేట్ హాలు, అక్కడికి వచ్చే లక్షలాది మంది. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న 1,200 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము ప్రెస్ వాళ్ళ తరఫు నుంచి ఈ యొక్క మా వాయిస్ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ లో చిన్న చితిక కాంట్రాక్టర్లము. మేము అన్ని కూడా డెవలప్మెంట్ సంబంధించిన డీసిల్టింగ్ వర్కులు కానీ, ఐఆర్టీ వర్కులు కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు పోయిన ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, దండం పెట్టడం జరిగింది. అయ్యా మమ్మల్ని బతికించండి, కాపాడండి అని అడగడం జరిగింది. ఎప్పుడు అడిగినా 1 నెల 2 నెలలు అంటూ వాళ్ళు 12 నెలలు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ నాశనం అయింది అంటే జిహెచ్ఎంసీ లో ఈ యొక్క హైదరాబాద్ ని డెవలప్ చేయడం చాలా కష్టం. కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాక ఇంతకుముందు ఒక 3 నెలలు 4 నెలలు ఇట్లా డిలే చేసుకుంటా ఇప్పుడు ఏకంగా గత ఫిబ్రవరి పేమెంట్ అనేది ఇంకా ఈ ఫిబ్రవరి వరకు కూడా రాలేదు. గత ఫిబ్రవరిలో ఉన్న ఏదైతే పేమెంట్ ఉందో అది 20 లక్షల లోపల మాత్రమే చెల్లించారు. 20 లక్షల పైబడిన పేమెంట్ మాత్రం చెల్లించలేదు. అది గట్టిగా డిమాండ్ చేసి అడిగితే మాత్రం మేము అయినా పేమెంట్ రాకుండా ఎందుకు గవర్నమెంట్ కి సహకరిస్తున్నాం, ఎందుకు జిహెచ్ఎంసీకి సహకరిస్తున్నాం, ఎందుకు పనులు చేస్తున్నాం అంటే మాకు ఈ కాంట్రాక్టింగ్ ఫీల్డ్ తప్ప మాకు వేరే సోర్స్ అనేది లేదు, వేరే బిజినెస్లు లేవు. ఎందుకంటే బయట నుంచి అప్పులు తెచ్చుకొని మిత్తులు కట్టలేక, పేమెంట్లు అనేది లేబర్ కి చేయలేక, మెటీరియల్ చేయలేక, ఇవన్నీ చేయలేక కొంతమంది కాంట్రాక్టర్లు కూడా మా దగ్గర సూసైడ్ చేసుకుని, హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నదన్న మా లిమిట్ లా. సో గత ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా మేము నిరసనలు వ్యక్తం చేసినాం, మెమరెండాలు ఇచ్చినాం, లెవెల్లో పోయినాం, పెద్ద సీఎం లెవెల్లో పోయినాం. తిరుమల శ్రీవారిని ఎంపీ రంజిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని తెలిపారు. నిన్న రాత్రి ఏకాంత సేవ నుండి ఈరోజు ఉదయం తోమాల సేవ
ఇప్పుడే తిరుపావాడ దర్శనం చేసుకొని బ్రేక్ దర్శనం చేసుకొని వచ్చాను. మా సహచర జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరం కలిసి వచ్చాను. ఆ దేవదేవుడు సకల జనులను సంతోషంగా ఉంచాలని, సర్వజన సుఖిన భవంతు, అందరు సంతోషంగా ఉండాలని చెప్పి, ఇరు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి దేవదేవుని కోరుకోవడం జరిగింది. సో ప్రజలు ఏం కోరుకుంటారో, ప్రజలకు ఎలాంటి భవిష్యత్తు కావాలో ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వం రావాలని నిర్ణయించుకుంటారో ఆ ప్రభుత్వం వస్తుంది. ఆ దేవదేవుడు అనుగ్రహంతో ఏ ప్రభుత్వం కొలువులో చేరుతుందో చూద్దాము. నేను చేవెళ్ళ నుండి డెఫినెట్గా కాంటెస్ట్ చేస్తున్నాను. అందుకంటే ముందు నా టికెటే కన్ఫర్మ్ చేసింది మా బీఆర్ఎస్ పార్టీ పరంగా. డెఫినెట్గా నేను చేవెళ్ళ నియోజకవర్గం నుండి ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాను. నేను డెఫినెట్గా కాకినాడ జిల్లా పిఠాపురంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. దివీస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ పైప్ లైన్ వ్యతిరేకిస్తూ రోడ్డుపై వంటవార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి సముద్రంలోకి పైప్ లైన్ వేసి వ్యర్థాలను వదులుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఫిషింగ్ ఇప్పటికే చాలా నాశనం అయిపోయారు సార్. ఇంకోటి ఏమవుతుందంటే చిన్న వల వేస్తారు, వల వేస్తున్నారు 10 లక్షల వల్ల నష్టపోయారు ఈ మధ్యకాలంలో. చాలా ఇబ్బంది అయిపోయింది. ఫిషింగ్ ఇప్పటికే చాలా నాశనం అయిపోయారు సార్. ఇంకోటి ఏమవుతుందంటే చిన్న వల వేస్తారు, వల వేస్తున్నారు 10 లక్షల వల్ల నష్టపోయారు ఈ మధ్య. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.